పరిష్కారం కోరుతూ డిమాండ్ చేస్తున్నారు బోర్గం పహాడ్లో. మరొక అంశం చూస్తే గంజాయి చాక్లెట్ రవాణాకు చెక్ పెట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి మట్వాడ పోలీసులు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మట్వాడ పోలీస్ స్టేషన్ లో గంజాయి చాక్లెట్ల అక్రమ రవాణాకు చెక్ పెట్టారు పోలీసులు. కొత్త ఉపాధి హామీ చట్టాన్ని వద్దు అంటూ కూడా ఇక పాతదే కొనసాగించాలని, ఉపాధి కూలీలు పొట్ట కొట్టవద్దు అంటూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు కూడా కొత్త ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కొత్త కారు కొనాలనే వారికి గుడ్ న్యూస్. అలాగే హుండాయిలో కూడా కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారని. అయితే మీకు శుభవార్త. ఇక దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు ఒకేసారి భారీగా రాయితీని ఇస్తున్నట్లుగా కూడా ప్రకటించాయి. మారుతి సుజుకి, హుండాయ్ అలాగే టాటా మోటార్స్ ఏకంగా తమ మోడళ్లపై 2.15 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలను కల్పిస్తున్నట్లుగా వెల్లడించాయి. ఈ ఆఫర్లు ప్రస్తుత నెలకు మాత్రమే వర్తించనున్నాయి. వీటిని నగదు, డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, అలాగే స్క్రాపింగ్ ఇన్సెంటివ్స్, లాయల్టీ రివార్డ్, అలాగే కార్పొరేట్ ప్రయోజనాలు కలుపుకుని ఎంపిక చేసిన మోడళ్లపై 2 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చంటూ తెలిపాయి. హుండాయ్ మోటార్స్ ఎంపిక చేసిన మోడళ్లపై ₹1,00,000 వరకు డిస్కౌంట్ ఇస్తుంది. క్రెటా ఎస్యూవీని కొనుగోలు చేసిన వారికి ₹1,00,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్న సంస్థ. వెర్నాపై 95,000, అప్డేటెడ్ మోడళ్లు 55,000, కెటా ఎలక్ట్రికల్ మోడళ్లపై 85,000 వరకు కూడా ప్రయోజనాలు ఇస్తున్నాయి. చూద్దాం మరి ఎవరైనా కార్లు కొనాలనుకునే వాళ్ళు కూడా అంటే ఇయర్లీ ఎక్స్చేంజ్ చేస్తూ కొనాలనుకుంటారు కదా, వాళ్ళకి ఒక మంచి బెస్ట్ ఆఫర్గా మనం చూడొచ్చు. ఇక ఇంటర్నేషనల్ కి సంబంధించి కూడా మరొక అంశాన్ని చూద్దాం. ఇక ట్రంప్ బృందం నుంచి తప్పుకున్నారు ఏఐ సలహాదారు. వైట్ హౌస్ ఏఐ సలహాదారు శ్రీరామ్ కృష్ణ రాజీనామా చేశారు. ఈ నెలాఖరున పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆయన ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ పాలనలో శ్రీరామ్ కీలక పాత్ర పోషించారు. 18 నెలల పాటు ఆయన సేవలందించారు. తాను కొంతకాలం విరామం తీసుకుని ఆ తర్వాత అమెరికా ఎదుర్కొంటున్న ప్రధాన ఏఐ సంబంధిత సవాళ్లపై తిరిగి పనిచేస్తాను అంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భార్య ప్రెగ్నెన్సీ బ్రేక్, ఇక వైరల్ అవుతున్న ఏఐ ప్లాన్. ఇక భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఫ్యామిలీ ప్లానింగ్ లేదా ప్రెగ్నెన్సీ కారణంగా భార్య ఉద్యోగానికి 1-2 ఏళ్లు బ్రేక్ ఇవ్వాల్సి వస్తే ఒకేసారి వచ్చే ఆదాయం సగానికి పైగా తగ్గిపోతుంది. ఇక సరిగ్గా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఒక ఉద్యోగి 22 లక్షల వార్షిక ఆదాయం ఉన్న తమ కుటుంబానికి సింగిల్ ఇన్కమ్తో ఎలా ప్లాన్ చేయాలని చాట్‌జీపీటీని ప్రశ్నించాడు. భార్య జీతం 12 లక్షలు, భర్త జీతం 10 లక్షలు అయినప్పుడు ఆ సడన్ ఫైనాన్షియల్ షిఫ్ట్ ను ఎలా తట్టుకోవాలో ఏఐ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ ప్రాక్టికల్ ఫైనాన్షియల్ ప్లాన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బ్రేక్ కు ముందే పక్కా ప్లానింగ్. ఫేజ్ 1, భార్య ఉద్యోగానికి విరామం ప్రకటించడానికి 3 నుండి 12 నెలల ముందే కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ అవసరం అంటూ కూడా చాట్‌జీపీటీ స్పష్టం చేసింది. ఇక ముందుగా 9 నుండి 12 నెలలు కుటుంబ ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ను లిక్విడ్ అకౌంట్ లో సిద్ధం చేసుకోవాలని, పర్సనల్ లోన్లు వంటి అధిక వడ్డీ అప్పులను వెంటనే తీర్చేయాలని, ఇక అత్యంత ముఖ్యంగా మెటర్నిటీ బెనిఫిట్స్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పుట్టినరోజు నుంచే శిశువుకు వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలంటూ కూడా ప్రెగ్నెన్సీ ఖర్చుల కోసం సాధారణ డెలివరీకి 50,000 నుండి 1,50,000 వరకు ప్రీమియం, ఆసుపత్రుల కోసం 2.5 నుండి 6 లక్షలు, అలాగే ఎమర్జెన్సీ ఎన్ఐసియు వార్డుల కోసం 3 నుండి 5 లక్షల బంపర్ ఫండ్ ను ముందే దాచాలంటూ కూడా ఏఐ చెప్పింది. ఒకే జీతంతో నెట్టుకు రావడం కష్టం అంటూ కూడా కుటుంబ ఆదాయంలో 55% మాయమైనప్పుడు అది కేవలం బడ్జెట్ సమస్యలు మాత్రమే కాదు, మానసిక ఒత్తిడికి కూడా కారణమవుతుంది. అంటే చాలా మంది ఏదైనా ఒక డౌట్ వస్తేనో ఎలా చేయాలో తెలియక చాట్‌జీపీటీని లేకపోతే ఏఐని సంప్రదిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు అంటే దాదాపు 22 లక్షలు ఒక నెలకు వచ్చేసి వాళ్ళిద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్ కి 22 లక్షల శాలరీ వస్తుంటే ఒక ప్రెగ్నెన్సీని లేకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ఎలా బతకాలి, ఒకవేళ వస్తే ఒకళ్ళు జాబ్ మానేస్తే కష్టం, ఒక శాలరీతో ఎలా బతకాలంటూ వాళ్ళకి డౌట్ వచ్చి చాట్‌జీపీటీని అడిగితే అంటే ఇట్లాంటి విషయాల్లో కొన్ని క్లారిటీ వస్తే నమ్మొచ్చు. కానీ కొన్ని ఎలా చనిపోవాలి, ఎలా చేయాలి ఇట్లాంటివి కూడా చాట్‌జీపీటీని అడుగుతుంటున్నారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు. కానీ కొన్ని విషయాల్లో ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం కూడా రాంగ్ అని మనం అనుకోవాలి. వీళ్ళ విషయం చూస్తే కూడా కరెక్ట్, అంటే వాళ్ళకి ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దానికి ఒక ప్లానింగ్ అయితే బాగుంది. చూద్దాం మరి ముందు ఏఐ ఎలాంటి సలహాలు ఇస్తుంది ఏంటనేది కూడా.
ఇంకా ప్రధానంగా మనం చూస్తే కూడా ఈరోజు మహాదినపత్రికలో అంటే తెలంగాణకు సంబంధించి చూస్తే కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి సంబంధించి బీజేపీ వాళ్ళ మీద కూడా మీరు ఎలా అనుమతులు ఇవ్వరో మేము ఎలా ముందుకు వెళ్ళమో ఈ నెల 15 తర్వాత చూడండి అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. దానికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఇది నీ ఊరు కాదు, నీది కాదు, ఇది నా అడ్డ, నేను ఇక్కడి నుంచి నన్ను పంపించేది దానికి మీరెవరు అంటూ కూడా ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. నేను కేసీఆర్ని కాదు బీజేపీ కార్యకర్తని అంటూ కూడా ఆయన ఒక కౌంటర్ ఇచ్చారు. మరి చూద్దాం ఈ నెల 15 తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో. మరొక అంశం చూస్తే ఇప్పుడు రాఘవ లారెన్స్కి సంబంధించి కూడా ఈ నెల 11 తర్వాత కూడా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, ఆయన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. ప్రధానంగా చూస్తే ఇది ఈ రోజు మహాదినపత్రికకి సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇది ఉంది. చూస్తుండండి ANN.